రామాయణంలో పార్వతీదేవి ఉందని మీకు తెలుసా? తెలుసుకోవాలంటే వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శివుడు హనుమంతుడి రూపంలో భూలోకానికి రామసేవ కోసం వస్తున్నప్పుడు పార్వతీదేవి నాకు కూడా అదృష్టం కావాలి అని కోరింది. అప్పుడు శివుడు ఇలా అన్నాడు, ఈ అవతారంలో హనుమంతుడు బ్రహ్మచర్యాన్ని పాటిస్తాడు కనుక నిన్ను తీసుకెళ్లడం కుదరని పని అని అనడంతో అప్పుడు పార్వతీదేవి అంది, నేను మీ తోక రూపంలో వస్తాను అని హనుమంతుడి తోకలో ప్రవేశించిందట. అప్పుడు హనుమంతునితో పార్వతి కూడా వచ్చింది కదా. ఇక హనుమంతుడు ఎక్కడుంటే పార్వతీదేవి కూడా అక్కడే ఉన్నట్టు. అందుకే హనుమంతుని తోకకి అంత శక్తి ఉంటుంది. రామాయణంలో పార్వతీదేవి ఉందని మీకు తెలుసా? తెలుసుకోవాలంటే వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శివుడు హనుమంతుడి రూపంలో భూలోకానికి రామసేవ కోసం వస్తున్నప్పుడు పార్వతీదేవి నాకు కూడా అదృష్టం కావాలి అని కోరింది. అప్పుడు శివుడు ఇలా అన్నాడు, ఈ అవతారంలో హనుమంతుడు బ్రహ్మచర్యాన్ని పాటిస్తాడు కనుక నిన్ను తీసుకెళ్లడం కుదరని పని అని అనడంతో అప్పుడు పార్వతీదేవి అంది, నేను మీ తోక రూపంలో వస్తాను